అలాగే నా పేరు మాత్రం ఒకటి మన ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్న పండు మాస్టర్ గురించి మనం ఒక వీడియో అయితే చేసాము. అండ్ ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. సో యాక్చువల్గా ఇనీషియల్గా మనం ఆ యాక్సిడెంట్ గురించి, దాని తాలూకా డీటెయిల్స్ గురించి, అక్కడ సిచ్యువేషన్స్ గురించి, దాని గురించే మాట్లాడుకున్నాం. అండ్ ఆ టైంలో నేను కొన్ని థంబ్నెయిల్స్ మీద ఉన్న వాటి గురించి అడ్రస్ చేశాను. లైక్ ఏమనంటే కాళ్ళు విరిగిపోయాయి అవన్నీ చెప్పి పెడుతున్నారు. సో అవి ఏమన్నా కనుక మీకు కనబడినట్టయితే నమ్మద్దు అవి ఏవి కూడా అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను. బట్ అది అది నిజమని చెప్పి తర్వాత తెలిసింది. అంటే ఇనీషియల్గా అది నిజం కాదు. జనరల్గా ఏంటంటే కొంతమంది క్లిక్ బైట్స్ పెడతారు థంబ్నెయిల్స్ మీద, సో దట్ వీడియో కొంచెం రీచ్ వస్తుందని చెప్పి. సో అది అంటే లైక్ అలా అనుకున్నాను నేను ఇనీషియల్గా. కొంచెం అంటే నేను బేసిక్గా అంత జరిగింది అనుకోలేదు నేను. అండ్ అన్ఫార్చునేట్లీ అలా జరిగింది. అది కొంచెం బాధాకరమైన విషయమే అది. సో యాక్చువల్గా ఒక డాక్టర్ కూడా ఉన్నారు. సో మెడికవర్లో ఆయన ఒక రిపోర్ట్ అయితే చెప్పారనమాట. సో మీడియా ముందు మాట్లాడుతూ ఆయన చెప్పింది విన్న తర్వాత ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. సో ఫ్యూచర్లో పండు మాస్టర్ డ్యాన్స్ చేస్తారా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అదే అందరికీ ఇప్పుడు కూడా మెయిన్ పాయింట్, మైండ్లో తిరుగుతున్న పాయింట్ అదే. సో బేసిక్గా పండు మాస్టర్కి ఏంటంటే హిప్ జాయింట్ కొంచెం రీలొకేట్ అయింది. సో అది దాన్ని ఇమీడియట్గా సెట్ చేశారు. సో అది ప్రాబ్లం లేదు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది కానీ ఫ్యూచర్లో దానివల్ల ప్రాబ్లం అయ్యే పరిస్థితులు కానీ ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే మోకాళ్ళ కింద 2 కాళ్ళకి కూడా ఫ్రాక్చర్ అయింది. సో సో సింపుల్ అర్థమవుతోంది. అది ఏదైతే కోళ్ల వ్యాన్ ఉందో ఆ కోళ్ల వ్యాన్ వెనక నుంచి వచ్చి గుద్దింది. అండ్ అలా గుద్దిన తర్వాత ఆ కారు వెళ్ళి ముందునున్న పండు మాస్టర్ని గుద్దడం. సో కాళ్ళు డైరెక్ట్గా కారుకి గుద్దుకోవడం అనేది జరిగింది. అది అర్థమవుతుంది. సో బాగా సీరియస్గానే ఉన్నది సిచ్యువేషన్ అయితే. సో ఆ 2 కాళ్ళకి కూడా ఇప్పుడు సర్జరీ అయితే చేస్తున్నారు. హిప్ జాయింట్ పరంగా సర్జరీ అయితే అక్కర్లేదు, కానీ ఫ్రాక్చర్కి అయితే మటుకు సర్జరీస్ అయితే చేస్తున్నారు. అండ్ ఆ 2 సర్జరీస్ అనేవి ఫినిష్ అయిన తర్వాత కొన్నాళ్ళు కాదు ఎక్కువే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు బాగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత మేబీ హీ క్యాన్ కమ్ బ్యాక్. మేబీ ఖచ్చితంగా పండు మాస్టర్ అయితే మళ్ళీ వెనక్కి వస్తారు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా మళ్ళీ డీకి కమ్బ్యాక్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో డీలో పక్కాగా పండు మాస్టర్ మళ్ళీ ఉంటారు అనే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ సంవత్సరం మేబీ పండు మాస్టర్ లేకుండానే ఫినిష్ అయిపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మాస్టర్కి కనీసం ఒక 6 నెలల పాటు రెస్ట్ అయితే కావాల్సి ఉంటుంది. అదేమంత ఈజీ అయితే కాదు. సో ఖచ్చితంగా మాస్టర్ కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే చాలా అంటే చాలా మంచి డ్యాన్సర్, చాలా టాలెంటెడ్ పర్సన్. సో అన్ఫార్చునేట్గా ఇలా జరిగింది. అండ్ ఈవెన్ ఆ కోల్డ్ వ్యాన్ సంబంధించిన వ్యక్తి కూడా చెబుతూ ఏం చెప్తున్నారంటే ఆ టైంలో బేసిక్గా కార్ని గుద్దిన తర్వాత, అంటే ఆ కార్ అక్కడ ఉండడం వల్ల, ఆ కార్ని కోళ్ళ వ్యాన్ గుద్దడం వల్ల ఆ కార్లో అదే ఆ కోళ్ళ వ్యాన్లో ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతికారు యాక్చువల్లీ. లేదంటే వాళ్ళిద్దరూ చనిపోరని చెప్తున్నారు. ఎందుకంటే అది స్టీరింగ్ లాక్ అయిపోయిందంట. సో హైడ్రాలిక్ స్టీరింగ్ అయితే స్టీరింగ్ లాక్ అయిపోద్ది కదా. సో అలా స్టీరింగ్ లాక్ అయిపోవడం వల్ల కార్ ఎంతకీ కూడా తిరగలేదు. ఆ వ్యాన్ ఎంతకీ కూడా తిరగలేదు. సో టర్నింగ్ తిప్పుదాం ట్రై చేసినా కూడా. ఈవెన్ అప్పుడు వీడియో ఒకటి తీశారు అప్పట్లో. సో ఆ వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏమనంటే అతను కార్ స్టీరింగ్ తిప్పుదాం అంటే తిరగలేదన్న, అందుకే ఇట్లా వచ్చేసిందని చెప్పారు. సో జనరల్గా దానివల్ల ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. అయితే ఒకవేళ ఆ కార్ కనుక అక్కడ లేకపోయి ఉంటే అది అలాగ ముందుకెళ్ళి ఆ బ్రిడ్జ్ని దాటుకొని కింద పడిపోను. సో ఆ వ్యాన్లో ఉన్న ఇద్దరు కూడా చనిపోను. సో బట్ ఆ కార్ని కొద్దడం వల్ల ఆ కార్ వచ్చి ఆ రైలింగ్ లాంటి దాన్ని తగులుకొని ఆగిపోవడం వల్ల సో ఆ వెనకున్న వ్యాన్ కూడా ఆగిపోయింది. సో ఆ వ్యాన్ ఆగిపోవడం వల్ల అందులో ఉన్న వాళ్ళు అయితే సేవ్ అయ్యారు. సో పండు మాస్టర్కి ఇట్లా దెబ్బలు తగిలినాయి. ఆయన చాలా సివియర్గా ఇంజూర్ అయ్యి వీళ్ళని కాపాడినట్టు అయింది అని చెప్పి కూడా చెప్పారు. సో జనరల్గా ఇది తెలిసో తెలియకో పండు మాస్టర్ కూడా చాలా మంచి చేశారు, చాలా పెద్ద మంచి చేశారు. ఆ మంచి ఏదో ఒక టైంలో ఆయనకు మళ్ళీ తిరిగి వస్తుందని అయితే నమ్ముదాం ఖచ్చితంగా. ఎందుకంటే మంచి చేస్తే మంచి జరుగుతుందనే ఒక నమ్మకం ఉంది కదా. సో అది మళ్ళీ ఆయనకి ఆ మంచి ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి వస్తుంది అనుకుందాం. మేబీ ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా బెటర్గా వెళ్తారేమో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, మనం చెప్పలేం కదా. సో చాలామంది ఏంటంటే ఏదో సినిమాటిక్ స్టైల్లో జరిగింది, స్టైల్ సినిమా అలాగా అనుకుంటున్నారు, కావాలని చేశారు అది అనుకుంటున్నారు. బట్ అదేం లేదు. అది జనరల్గా జరిగిన ఇన్సిడెంటే. అది ఒక యాక్సిడెంట్. కాకపోతే ఏమంటే వెరీ అన్ఫార్చునేట్ అంతే. ఆ టైంకి అక్కడ ఆగడం, వాంతులు అవుతున్నాయని చెప్పి దిగడం, ఇవన్నీ కూడా అదంతా విధి రాత అంటారు దాన్ని. డెస్టినీని ఎవ్వరూ మార్చలేరు. ఎంత మారుద్దామని ట్రై చేసినా కూడా డెస్టినీని ఎవ్వరూ ఎప్పటికీ మార్చలేరు.
సో నేను ఎన్నోసార్లు నేను కూడా అనుకుంటూ ఉంటాను, నా లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ని నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చగలిగితే బాగున్ను అని. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఇవన్నీ నేను చేసేవాడినో, ఇవన్నీ ఒకప్పుడు మైదర్ వైబ్స్లో చేసేవాడిని. నేను దాంట్లోనే ఇలా కంటిన్యూ చేసి ఉంటే బాగున్ను అని ఎన్నోసార్లు అనుకున్నాను, ఎన్నోసార్లు. దాన్ని మూవీ రివ్యూస్కి షిఫ్ట్ చేశాను కదా. అయితే ఫ్రైడే రోజు మూవీ రివ్యూస్ పెట్టి మిగతా రోజులు ట్రెండింగ్ టాపిక్స్ పెడితే అయిపోను కదా అని నేను ఎన్నోసార్లు అనుకున్నా. అలా అనుకోని రోజంటూ లేదు. కానీ ఇప్పుడు దాన్ని నేను మార్చలేను కదా. సో ఆ ఛానల్ ఒకవేళ మార్చాలి అనుకుంటే ఇప్పటికైనా మార్చచ్చు. కాకపోతే ఏంటంటే మూవీ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. మళ్ళీ వాళ్ళకు ఇంకొక ఆల్టర్నేట్ ఛానల్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఈ ఛానల్ని మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ ఏమంటారు డిజాల్వ్ చేయలేము, స్పాయిల్ చేయలేము, ఏం చేయలేము. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇందులోనే కంటిన్యూ చేస్తున్నాను. ఇవి కొంచెం రీచ్ తక్కువే ఉంటుంది యాక్చువల్లీ. సో నాకు ఇంతకుముందు ఇదే సబ్జెక్ట్ మీద నేను మాట్లాడితే నాకుండే రీచ్ కానీ నాకుండే రెస్పాన్స్ కానీ వేరు. బట్ ఇప్పుడు నాకుండే రీచ్ నాకుండే రెస్పాన్స్ వేరు. అండ్ ఇంతకు ముందులాగా కూడా లేదు సిచ్యువేషన్స్ ప్రతిదీ కూడా మొత్తం. అంటే లైక్ ఏదైనా ఒక క్రియేటర్ గురించి ఏదైనా ఒక తప్పు గురించి మాట్లాడితే ఇమీడియట్గా డిఫమేషన్ కేసులు వేయడము ఇట్లా మారిపోయింది ప్రస్తుతం. ఒకప్పుడు అలా ఉండేది కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుంటే జనరల్గా జరిగిపోయిన దాన్ని మనం అయితే ఏం మార్చలేము. సో ఆ డెస్టినీని మనం ఆపలేం. సో పండు మాస్టర్కి అలా అవ్వాలి, ఆయన వీళ్ళని కాపాడాలి, తనకి గాయాలయ్యి మరి అని చెప్పి అక్కడ రాసి ఉంది. అదే జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన కోలుకోవాలని రాసి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు. అలాగే ఆయన మళ్ళీ చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని రాసి ఉంటుంది. అదే జరుగుతుంది. సో ఆ తర్వాత సినిమాలు కూడా కొరియోగ్రఫీ చేసే స్థాయికి వెళ్తారు పండు మాస్టర్. సో అవన్నీ కూడా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అలాగే ఇంకా ఎన్నో ఈవెంట్స్, ఇప్పుడు ఏదైతే ఈవెంట్కి వెళ్ళి వస్తున్నారో ఆ ఈవెంట్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఇదంతా కూడా జరిగింది. సో అలాగా ఇంకెన్నో ఈవెంట్స్ చెయ్యాలి అని చెప్పి కూడా కోరుకుందాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, పండు మాస్టర్ అయితే త్వరగా కోలుకోవాలని అయితే ఉంది. సో బికాస్ చాలా మంచి పర్సన్. సో జనరల్గా కూడా చాలా మంచి పర్సన్. సో ఎక్కడ కూడా ఎటువంటి కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ కాలేదు ఇప్పటి వరకు కూడా. సో ప్యూర్లీ టాలెంట్ బేసిస్ మీద ఇప్పటి వరకు కూడా కనబడుతూ వచ్చిన వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన సాంగ్స్ ఆయన డ్యాన్స్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసేవారు. ఎందుకంటే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపోజింగ్ ఉండేది ఆయన డ్యాన్స్లో, ఆయన కొరియోగ్రఫీలో. సో అవన్నీ కూడా కొద్ది రోజులు మిస్ అవుతాం మనం. బట్ అది కొద్ది రోజులు మాత్రమే కాబట్టి వీ హ్యావ్ టు ఫీల్ వెరీ హ్యాపీ. సో ఆ తర్వాత మళ్ళీ పండు మాస్టర్ మన దగ్గరకు వస్తారు. మళ్ళీ మన ముందు ఆ డ్యాన్స్ వేసి మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తారు. సో ఇట్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ, ఖచ్చితంగా జరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో లెట్స్ సీ, చూద్దాం. సో ఎప్పుడు రికవర్ అవుతారు. సర్జరీ అనేది జరుగుతూ ఉంటుంది నాకు తెలిసి ఇవాళ. సో వన్స్ ఆ సర్జరీ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇంకా ట్రీట్మెంట్ అనేది ఫినిష్ అయిపోయాక ఇంటికి పంపించేస్తారు. బట్ ఇంటి దగ్గరే రెస్ట్ అయితే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, ఒక 3 నుంచి 6 నెలల వరకు. సో నాకు తెలిసి చాలామంది హెల్ప్ చేస్తారు, డీ నుంచి కావచ్చు, జబర్దస్త్ నుంచి కావచ్చు, చాలామంది హెల్ప్ చేస్తారు. ఎందుకంటే చాలామందికి పండు మాస్టర్ బాగా తెలుసు. సో ఆది అన్న కావచ్చు, నందు అన్న కావచ్చు, సుధీర్ అన్న కావచ్చు, రష్మి గారు కావచ్చు, తర్వాత చాలామందికి ఆయన బాగా తెలుసు. వర్షిణి గారికి, ఎంతోమందికి బాగా తెలుసు. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నాకు తెలిసి పండు అన్నకి హెల్ప్ చేస్తారు, పండు మాస్టర్కి. సో మాస్టర్ బేసిక్గా మళ్ళీ కోలుకుంటారు, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారు. అండ్ ఆయన బేసిక్గా ఏదైతే రెస్ట్ తీసుకోవాలో ఆ టైం వరకు ఆయనకి ఏదైతే ఫైనాన్షియల్ హెల్ప్ కావాలో అది ఖచ్చితంగా అందరూ చేస్తారు. ఆ రకమైన ప్లానింగ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. సో అది ఫర్దర్గా ఉంటుంది ఖచ్చితంగా, అందులో నో డౌట్. ఎందుకంటే ఆ జడ్జెస్ శేఖర్ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. తర్వాత ఇప్పుడు విజయ్ మాస్టర్ కావచ్చు, ఇప్పుడు రజనీ గారు కావచ్చు, అందరూ హెల్ప్ చేస్తారు. అండ్ వీళ్ళనే కాదు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా, సదా గారు అయినా, వేరే వాళ్ళైనా, ఆవిడెవరు పూర్ణ గారైనా, వీళ్ళంతా కూడా నాకు తెలిసి హెల్ప్ చేస్తారు. అంటే పండు మాస్టర్తో బేసిక్గా ఒక తెలియని అనుబంధం ఉంటుంది డీలో చేసిన వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళందరూ కూడా తప్పకుండా హెల్ప్ చేస్తారు. సో ఆయనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మోస్ట్లీ, నాకు తెలిసినంత వరకు, నా అనాలిసిస్ ప్రకారం అయితే. ఎందుకంటే ఇండస్ట్రీ అలా వర్క్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇట్లా తెలిసిన వాళ్ళు ఎవరైనా, అంటే ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళకి జబర్దస్త్ వాళ్ళ నుంచి కూడా కొంత అమౌంట్స్ వెళ్తూ ఉంటాయి. అవన్నీ కూడా చాలాసార్లు జరుగుతాయి, మా గ్రూప్స్లో జరుగుతూ ఉంటాయి. సో ఇది బేసిక్గా కొంచెం పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యేది కాబట్టి, సో ఎక్కడ ఇట్లా గ్రూపుల వరకు రాదు. సో వాళ్ళే ఇండివిజువల్గా టేక్ కేర్ చేస్తారు. సో ఖచ్చితంగా బాగా చూసుకుంటారు, అందులో నో డౌట్. అండ్ మళ్ళీ పండు మాస్టర్ డీకి రిటర్న్ కంబ్యాక్ ఇచ్చేంత వరకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మల్లెమాల నుంచి కూడా సపోర్ట్ ఉండొచ్చు. మల్లెమాల నుంచి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మరి కంప్లీట్గా ఇప్పుడు మరి డీలోనే కదా పండు మాస్టర్ ఉండేది. సో అలా కూడా కొంత హెల్ప్ చేస్తారు నాకు తెలిసి. సో అందరూ హెల్ప్ చేస్తారు. సో హీ విల్ కమ్ బ్యాక్, హీ విల్ బౌన్స్ బ్యాక్ అన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. సో అది త్వరగా జరగాలని కోరుకుంటున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పండు మాస్టర్ మళ్ళీ కమ్ బ్యాక్ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే ఇంకా. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. పండు మాస్టర్ త్వరగా కోరుకోవాలని చెప్పి కామెంట్స్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు అలా కోరుకుంటున్నట్టయితే. థ్యాంక్ యూ. బై బై. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.